నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయాల్లో నెగిటివిటీ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. మిగిలిన రంగాలతో పోల్చితే రాజకీయాల్లో ఉన్నోళ్ళపై పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ. అందుకు పరిస్థితులు కూడా కారణం. మంచి పనులు చేసి ప్రజాదరణ పొందాలన్న ఆలోచన నాయకుల్లో పూర్తిగా పోయింది. ప్రత్యర్థులపై నిత్యం బురద చల్లుతూ తాము మంచి వాళ్ళు అనిపించుకోవాలనే ధోరణి నాయకుల్లో పెరిగింది. రాజకీయాల్లో దీన్నే వ్యూహం అంటారు. రాజకీయాల్లో వచ్చిన మార్పు నేపథ్యంలో దేన్ని కొట్టి పారేయలేని పరిస్థితి. అయితే నెగిటివిటీపై కొందరు వెంటనే స్పందిస్తుంటారు, మరికొందరు ఏం పట్టించుకోరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ తమపై నెగిటివిటీని సీరియస్గా తీసుకుంటుంటారు. ప్రత్యర్థుల ఆరోపణల్ని తాము తిప్పికొట్టడంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తం కేడర్ అంతా అదే పని చేయాలని ప్రోత్సహిస్తుంటారు. అందుకే టీడీపీ నిత్యం ప్రత్యర్థులపై ఏదో రకమైన విమర్శలు చేస్తూ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు చంద్రబాబు, ఆయన తనయుడి తత్వానికి పూర్తిగా విరుద్ధం. ఎంత తీవ్రమైన విమర్శలొచ్చినా అసలు పట్టించుకోరు. యథారాజా తదా ప్రజ అన్నట్లుగా అధినేతే ఉదాసీనంగా ఉన్నప్పుడు ఆయన కోటరీ మాత్రం ఎందుకు స్పందిస్తుంది? అందుకే వైసీపీకి రాజకీయ నష్టం జరుగుతూ ఉంటుంది. అలాగని వైఎస్ జగన్ కోటరీ నాయకులు మీడియా సంస్థలకు లీగల్ నోటీసులే పంపలేదా అంటే అబ్బే, అలాంటిదేమీ లేదు. వైసీపీకి రాజకీయంగా అనుకూలమనే ముద్ర ఉన్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపిన ఘనులు వైఎస్ జగన్ చుట్టూ ఉన్నారు. వైఎస్ జగన్ వల్లే సమాజంలో పలుకుబడి సంపాదించిన వాళ్లంతా తామేదో విశేష పరువు ప్రతిష్టలు కలిగిన వాళ్లమని భావిస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు వైఎస్ జగన్కు తమలాగే పరువు ప్రతిష్టలుంటాయని కోటరీ నాయకులు భావించడం లేదనే అనుమానం వస్తోంది. వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చే ఆ పార్టీ కోటరీ నేతలపై వ్యతిరేక కథనాలు రాస్తే వెంటనే లీగల్ నోటీసులు పంపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే పట్టుదల, స్పందించే గుణం వైఎస్ జగన్పై నిత్యం విషం చిమ్మే టీడీపీ అనుకూల మీడియాకు లీగల్ నోటీసులు పంపాలన్న ఆలోచన ఎందుకు రాదో అర్థం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ టీడీపీ అనుకూల మీడియాకు లీగల్ నోటీసులు పంపితే ఇక నిత్యం టార్గెట్ చేస్తారనే భయం కోటరీ నేతల్లో ఉన్నట్లుంది. అందుకే కోటరీపై వ్యతిరేక కథనాలు రాసినా కిమ్మనకుండా తమ గురించి కాదులే అన్నట్లుగా ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. కానీ చంద్రబాబు, లోకేష్తో పాటు టీడీపీ నాయకులు తమపై వైసీపీ సొంత మీడియా దూకుడు ప్రదర్శిస్తే వెంటనే సీరియస్గా స్పందించడం విశేషం. ఉదాహరణకు చిరుతిండి విషయంలో వైసీపీ సొంత పత్రికలో రాసిన కథనం తప్పుడుదని, పరువుకు నష్టం కలిగించేలా ఉందని భావించిన లోకేష్ కోర్టులో దావా వేశారు. ఎలాగైనా వైసీపీ సొంత పత్రికను దోషిగా నిలబెట్టాలని ఇప్పటికీ ఆయన 3 సార్లు విశాఖ న్యాయస్థానంలో వివరణకు హాజరు కావడం విశేషం. వైఎస్ జగన్పై ఇలాంటి కథనాలు లెక్కలేనన్ని వస్తుంటాయి. ఎప్పుడైనా జగన్, ఆయన లీగల్ టీం పరువు నష్టం దావా వేయడం గురించి విన్నామా? అసలు ఉండదు. ఎందుకంటే అసలు తన గురించి ఎంత తీవ్రమైన నెగిటివ్ ప్రచారం జరుగుతున్నదో వైఎస్ జగన్ తెలుసుకోవడం లేదన్న అభిప్రాయం ఉంది. ఒకవేళ విని భరించలేనని ఆయన అనుకుంటున్నారేమో. కానీ ఒక రాజకీయ పార్టీ అధినేతగా తనపై సాగుతున్న సానుకూల, వ్యతిరేక ప్రచారాల గురించి వైఎస్ జగన్ తప్పక తెలుసుకోవాలి. లేదంటే తనకు లేదా వైసీపీకి రాజకీయంగా నష్టం తీసుకొచ్చేలా విషం చిమ్మే వాళ్లపై నిత్యం మానిటరింగ్ చేసేందుకు బలమైన లీగల్ టీంను ఏర్పరచుకోవాలి. తీవ్ర నష్టం జరిగినా ఆ దిశగా వైఎస్ జగన్, ఆయన నియమించుకున్న సలహాదారులు, ఘనత వహించిన నాయకులే కాని నాయకులు దృష్టి సారించకపోవడం వైసీపీ శ్రేణుల్ని ఆవేదనకు గురిచేస్తోంది. చంద్రబాబు, లోకేష్ మాదిరిగా వెంటనే రియాక్ట్ అయితేనే రాజకీయంగా నష్ట నివారణ. గత ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ ప్రచారమే వైసీపీ కొంపముంచింది. వైసీపీ నుంచి కనీస ప్రతిఘటన కూడా లేకుండా పోయింది. ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విస్తృతంగా భూసర్వే చేపట్టింది. అదే పని చేసిన వైసీపీని దోషిగా నిలబెట్టడంలో టీడీపీ సక్సెస్ అయింది. రాజకీయాల్లో నెగిటివిటీ అంతిమంగా నాయకుల భవిష్యత్తును తేలుస్తుంది. వైఎస్ జగన్ మాత్రం అసలు తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోకపోవడం ప్రత్యర్థులు, వారిని రాజకీయంగా మోసే మీడియాకు అస్త్రమైంది. అందుకే జగన్పై ఏమైనా మాట్లాడగలుగుతున్నారు. అయినా వైసీపీ, వైఎస్ జగన్ నుంచి మాత్రం స్పందన నిల్. జగన్ను తిట్టే వాళ్లపై కంటే దాన్ని అడ్డుకోవడంలో విఫలమవుతున్న వైఎస్ జగన్పై కోపం వస్తోందని వైసీపీ నాయకుల అభిప్రాయం. మరి ముఖ్యంగా జగన్ వల్ల పరువుతో బతుకుతున్న వాళ్ళు తమ గురించి తాము ఎక్కువ ఊహించుకుని అనుకూల మీడియాను లీగల్ నోటీసులతో బెదరగొట్టే ప్రయత్నం గురించి అధినాయకుడికి తెలుసో లేదో మరి. తమ పరువు గురించి జగన్ కోటరీ పెడుతున్న శ్రద్ధలో కనీసం 10% జగన్పై కూడా కనబరిస్తే బహుశా రాజకీయ నష్టాన్ని ఎంతో కొంత తగ్గించవచ్చు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.